హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం హ్యారీ పాటర్లో మ్యాజిక్ వ్యాండ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ని ఎలా చేయాలి అనేది చూద్దాము. దానికి సంబంధించి ఒక వీడియోని అయితే మనం తీసుకున్నాము. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత కంట్రోల్ N ప్రెస్ చేసుకొని మీకు కావాల్సిన సైజ్ని అయితే మీరు తీసుకోండి. నాకు కావాల్సిన సైజ్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఓకే, అది తీసుకున్న తర్వాత ఇక్కడున్న వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఆ వాయిస్ కావాలి అనుకుంటే ఉంచుకోండి, లేదా రైట్ క్లిక్ చేసుకొని అన్లింక్ చేసేసి వాయిస్ వరకు రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత చూడండి, రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ప్లే చేయండి. ఓకే, స్లోగా ప్లే చేయండి. మీకు స్టార్టింగ్ చూడండి, ఆ మ్యాజిక్ వ్యాండ్ ఎక్కడైతే వచ్చి స్టార్ట్ అవుతుందో అక్కడ మీరు రైట్ క్లిక్ చేసుకొని యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అని క్లిక్ చేయండి. అక్కడతో మీకు ఏమవుతుంది అంటే ఆ ఫ్రేమ్ దగ్గరే మీకు మూమెంట్ అనేది ఆగిపోతుంది, అంటే ఫ్రేమ్ అనేది హోల్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ స్టార్టింగ్ దగ్గరకు వచ్చి ఎక్కడైతే ఫ్రేమ్ హోల్డ్ స్టార్టింగ్ ఉందో దాని దగ్గరకు వచ్చి ఇక్కడ మీరు న్యూ ఐటమ్ ఒకదాన్ని తీసుకోండి. ఇక్కడ మీకు అది కొంచెం లైటింగ్లో ఉన్నట్టు కనబడుతుంది. మీకు కొంచెం డార్క్గా కావాలి అనుకుంటే ఒక కలర్ మేట్ని తీసుకొని ఈ కలర్ మేట్లో కలర్ వచ్చేసి మీరు బ్లాక్ తీసేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే అని చూడండి, ఇక్కడికి వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి ఇలా పెట్టి మీ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లో చూడండి, ఇక్కడ మీకు బ్లెండ్ మోడ్ అని ఉంది కదా, ఈ బ్లెండ్ మోడ్లో వివిడ్ లైట్ పెట్టుకోండి. చూడండి, లైట్గానే కనబడుతుంది. ఇప్పుడు దీని ఒపాసిటీని తగ్గించండి. మరీ ఎక్కువ తగ్గించొద్దు, ఎక్కువ తగ్గిస్తే మళ్ళీ లైటింగ్ ఎక్కువ అయిపోతుంది. సో మీకు డార్క్లో ఉన్నట్టు చూపించుకోవాలి అనుకుంటే ఓకే 50% అలా లేదా 55% వరకు తీసుకోండి. ఇలా అయితే వస్తుంది మీకు డార్క్గా. ఓకే, వచ్చిన తర్వాత మీరు ఇంకొక కలర్ మేట్ని అయితే తీసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని కలర్ మేట్లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ ఓకే అనండి. ఏదో ఒక కలర్ ఏదైనా పర్లేదు, దాన్ని తీసుకొని జస్ట్ మళ్ళీ ఓకే అనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఫ్రేమ్ హోల్డ్ ఎక్కడైతే యాడ్ చేశారో అక్కడ దాకా తీసుకొని దీన్ని మళ్ళీ మీ వీడియో ఉన్నంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నాయిస్ అని టైప్ చేయండి. నాయిస్ అని టైప్ చేసిన తర్వాత కిందకు వస్తే విఆర్ ఫ్రాక్టల్ నాయిస్ అని ఉంటుంది. దాన్ని డ్రాగ్ చేసి దీనికి అప్లై చేయండి. అప్లై చేసి చూడండి, ఇలా ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్వర్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫ్రాక్టల్ టైప్ అని ఉంది చూడండి, టర్బులెంట్ షార్ప్ అని ఉంది, మ్యాక్స్ అని ఉంది. అది మీ ఇష్టం అనమాట. మీకు గ్లోగా కావాలి అనుకుంటే ఇది పెట్టుకోండి, లేదు ఇందాకడితే సరిపోతుంది అనుకుంటే ఇందాకడితే పెట్టుకోండి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు విఆర్లో ఇక్కడ మీకు ఫ్రీ డ్రా అని ఉంది, అది కాకుండా పైకి వచ్చేసేసి ఇక్కడ ఒపాసిటీలో ఫ్రీ డ్రా అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని దీన్ని అయితే నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మాస్క్ పాత్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ అప్లై అవుతుంది. దీన్ని అడ్జస్ట్ చేయండి. స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో మ్యాజిక్ వ్యాండ్ అనేది స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫిట్ టు ఫ్రేమ్ చేసేసుకొని
ఓకే, దీని సైజ్ని అయితే మీరు మ్యాజిక్ బ్యాండ్ స్టార్టింగ్లో కాబట్టి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకే, స్టార్టింగ్ కాబట్టి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని చాలా చిన్నది చేసేసుకోండి మీరు. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, స్టార్టింగ్లో ఇక్కడ ఇలా ఉంది. దాని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ టైమ్ లైన్లోకి వచ్చేసేసి 1 2 3 ఫ్రేమ్స్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మీరు మాస్క్ పాత్కి సంబంధించి యానిమేషన్ కీని ఆన్ చేయండి. టోగిల్ యానిమేషన్ కీని ఆన్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు చూడండి, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి, కొంచెం ఇంక్రీజ్ చేయండి. దీన్ని కూడా పెంచండి. ఓకే, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని 1 2 3 ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్కడైతే క్లిక్ చేశారో అక్కడికి ఆ కర్సర్ జరిగిపోతుంది. అలా కాకుండా ఇక్కడ రైట్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇది హైలైట్ అవుతుంది. జస్ట్ దాన్ని 1 2 3 అడ్జస్ట్ చేసుకొని ఈ ఫ్రేమ్స్ని కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేయండి. ఓకే, అంటే వాటిని ఎఫెక్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఓకే, ఇప్పుడు అక్కడ ఎఫెక్ట్ పెరిగింది కదా, నాకు దాన్ని ఏం చేయాలంటే చివరాఖరికి అది పెరిగి బ్లర్ అయిపోవాలి. సో దానికోసం నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ మాస్క్ ఒపాసిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ముందుకు వచ్చేసేసి స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాస్క్ ఒపాసిటీ మీద కీ ఫ్రేమ్ని ఆన్ చేసుకోండి. కీ ఫ్రేమ్ని ఆన్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకొచ్చి చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దాన్ని 0 చేసేయండి. ఓకే, ఇలా మాయమైపోతుంది అది. అలాగే మాస్క్ ఎక్స్పాన్షన్ అని ఉంది కదా, దాన్ని కూడా ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఈ విధంగా వచ్చి మాయమైపోతుంది అది. ఓకే, ఇప్పుడు నాకు దీని స్టార్టింగ్లో నాకు ఒక లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ కావాలి. సో దానికి కూడా నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూ ఐటమ్ తీసుకొని ఇక్కడ ఒక కలర్ మేట్ని తీసుకొని ఓకే అనండి. ఓకే అని జస్ట్ ఓకే. చూడండి, ఇక్కడ ఏం చేయాలి అంటే దానికంటే ఒక ఫ్రేమ్ ముందు మనం ఇందాక తీసుకున్నాం కదా, దానికంటే ఒక ఫ్రేమ్ ముందు ఇది స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి సేమ్ మనకి ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ వరకు దీన్ని అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీకు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఎఫెక్ట్స్లో లెన్స్ ఫ్లేర్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి జనరేట్లో లెన్స్ ఫ్లేర్ అని వస్తుంది. దాన్ని తీసుకొని దీనికైతే మీరు అప్లై చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీలోకి వెళ్ళి బ్లెండ్ మోడ్ స్క్రీన్ పెట్టేసేయండి. చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు అడ్జస్ట్ చేయండి.
ఓకే, అడ్జస్ట్ చేసిన తర్వాత దీనికి కూడా సేమ్ ఇక్కడ మనకి ఒపాసిటీకి దగ్గర కీ ఫ్రేమ్ని ఆన్ చేయండి. ఆన్ చేసి 1 2 3 4 5 6 7 8 ఓకే, కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత ఈ లెన్స్ ఫ్లేర్ని కూడా 0 చేసేయండి. ఓకే, 0 చేసేసి ఈ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతున్నట్టు చూపించండి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి దాన్ని ప్లే చేసి చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎఫెక్ట్ ఎండ్ అయిపోయింది కదా. సో నేనేం చేస్తానంటే ఈ ఉన్న లేయర్స్ అన్నిటినీ నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒకేసారి నాకు ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు దాన్ని డ్రాగ్ చేసేసాను. డ్రాగ్ చేసిన తర్వాత ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకుని పక్కకి డ్రాగ్ చేసేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఇంకొక ఎడిటింగ్ పాయింట్ని నేను పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకొక ఎడిటింగ్ పాయింట్ అంటే ఇంకొక వీడియోని తీసుకుందాం. ఫర్ సపోజ్ డైరెక్ట్గా జరిగింది అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నాకు కావాలి. సో దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకొని ఇక్కడ కిందకి మీకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి దీన్ని స్టార్ట్ అయ్యేటట్టు చేయండి. అలాగే రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ చేసుకోండి. ఇలా వస్తుంది. చూడండి, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మనకి. సో ఓకే, ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని అన్లింక్ పెట్టుకోండి ఆడియోకి. ఈ ఆడియోని ఏం చేస్తామంటే మనకి స్టార్టింగ్ నుంచి ఆడియోని యాడ్ చేసేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఫర్ సపోజ్ ఇది మనకి ఫ్లిప్ అవ్వాలనుకోండి, అంటే ఎఫెక్ట్ ఏమో అటు నుంచే అప్లై చేశారు, మళ్ళీ రావటం కూడా అటు నుంచే పడుతుంది కాబట్టి, అంటే మీకు ఫ్లిప్ కావాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ FLIP అని టైప్ చేయండి. హారిజెంటల్ వర్టికల్ అని అడుగుతుంది. నీకు హారిజెంటల్ కావాలి కాబట్టి సో దాన్ని తీసుకొచ్చి దీనికి ఇలా అప్లై చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు ఎఫెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అది జస్ట్ మీకు అర్థం కావటం కోసం చాలా స్లోగా చెప్పడం జరిగింది. మీరు ఎఫెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం డ్యూరేషన్ని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది.